నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా ధర్నా చౌక్లో ధర్నాకైతే దిగారు. సో వాళ్ళకి సంబంధించిన చాలా డిమాండ్లు ఉన్నాయి. మరి వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి న్యాయం చేస్తా అన్నదట. మరి ఆ న్యాయం ఎంతవరకు వచ్చిందని కూడా వాళ్ళతో మాట్లాడిద్దాం. మరి అక్క నమస్తే. సో మరి దాదాపుగా చాలా రోజుల నుండి మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇక్కడ ఇదే ధర్నా చౌక్లో చాలా ధర్నాలు చేసారు. ఏంటి, ఏం డిమాండ్లు ఉన్నాయి, మరి ప్రభుత్వం ఎందుకు దీనిపై పట్టించుకోవట్లేదు, ఏం చెప్తారు? నా పేరు భవానీ, యాదాద్రి జిల్లా అధ్యక్షురాలని. మాది ప్రధాన డిమాండ్ మేనిఫెస్టోలో పెట్టిన 18,000 కనీస వేతనం ఇవ్వాలి. రెండోది ఉద్యోగ భద్రత కల్పించాలి. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు గడిచినా కూడా మేనిఫెస్టోలో పెట్టిన ఈ 2 డిమాండ్లు నెరవేర్చలేదు, ఆశాలకు అమలు పరచలేదు. కాబట్టి మాది 20 సంవత్సరాల నుంచి మేము సేవలు అందిస్తున్నాము. మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగ భద్రత 18,000 కనీస వేతనం మాకు వర్తింపజేయాలని కోరుచున్నాము. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు గతంలో ఎలక్షన్ ముందు కూడా హామీ ఇచ్చిళ్ళు, ప్రభుత్వంలో రాగానే చేస్తామని చెప్పిళ్ళు. మంత్రి సీతక్క కూడా దీనిపై మాట్లాడినట్టున్నారు గతంలో కూడా. ఏమంటా ఉన్నారు? ఆలోచిస్తున్నాము. ఒకసారి మేము కమిషనర్ ఆఫీస్లో మెమరాండం ఇవ్వడానికి వెళ్ళినాము. మాకు రెగ్యులర్గా జీతాలు పడట్లేవు అనేసి. అప్పుడు స్పందిస్తున్నాము, ఆశాల గురించి స్పందిస్తాము, ఆలోచిస్తున్నాము అని 2 రోజులకు 3 రోజులకు మంత్రి గారు స్పందించారు. అంతే, ఇక అది అక్కడితోనే ఆగిపోయింది. డిసెంబర్ 9న చేసినాం మేము ఆ రోజు ధర్నా. ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రధానంగా ఏమేమి సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? చాలా సమస్యలు ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి సర్వీస్ అందిస్తున్నా మా ఆశాలకు ఒక గుర్తింపు లేదు. మా ఆశాలకి చనిపోతే వాళ్ళకు కుటుంబ మట్టి ఖర్చులకు డబ్బులు లేవు. అసలు చనిపోతే ఎక్స్గ్రేషియా లేదు, అసలు ప్రమాద బీమా లేదు, అసలు మాకు ఉద్యోగ భద్రత లేదు. పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఒక్కొక్క ఆశ 1000 జనాభాకి చేయాలి, కానీ అసలు 5,000కు 10,000కు చేసే టౌన్లలో మాత్రం 5,000కు 10,000కు చేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉండే అంగన్వాడీలో ప్రతి దాంట్లో మీరే ఉండాల్సిందే కదా, ఏమున్నా కూడా మీరే. పుట్టిన పిల్ల నుంచి చనిపోయే మనిషి వరకు మా సేవలు ఖచ్చితము. ఆశ లేనిది అసలు వైద్య రంగంలో పని నడవదు. ఎలాంటి సర్వేలు వచ్చినా, జాతీయ కార్యక్రమాలు వచ్చినా, రాష్ట్ర కార్యక్రమాలు వచ్చినా, ముఖ్యంగా మేము మాతా శిశువు సంరక్షణ కోసమై మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అదే ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్టిన బిడ్డ కాంచెలు చనిపోయే మనిషి వరకు మా సేవలు ఖచ్చితంగా అవసరము. కొన్ని ఏరియాలలో టార్గెట్లు కూడా పెడతా ఉన్నారు, ఇన్ని చేయాలని చెప్పి. ప్రతి దానికి గవర్నమెంట్ టార్గెట్ ఉంటుంది. ANC టార్గెట్ అంటే 1000 జనాభాకి ఒక నెలలో 2 ఈసీ కపుల్లో 2 ప్రెగ్నెంట్ కావాలి. అది గవర్నమెంట్ రూల్. 2 నెలలకు కనీసం 3 అయినా కావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, అధికారుల నుంచి అది ఒక లెక్క ప్రకారమే. ఎందుకంటే మన సామాజిక శాసనం ప్రకారము గవర్నమెంట్ లెక్క వేసుకోవడానికి 1000-1200 జనాభాకి ఒక 3 నెలలకి 2 ANCలు ఉండాలని వాళ్ళ లెక్క మాత్రమే. కానీ అది అదునుగా చేసుకొని మా పైన అధికారులు మమ్మల్ని ఒత్తిడి చేస్తారు. 2 కావాలి అంటే అది ప్రకృతి ధర్మము. మేము ఎట్లా చేయగలుగుతామో దాంతోనే. ఇంత ఒత్తిడి, ఇంత వర్క్ ప్రెషర్ పెడతారు, మరి దానికి తగ్గట్టు సాలరీ కావచ్చు, దానికి సంబంధించిన ప్రాధాన్యత ఉంటుందా? మరి దానికి తగ్గట్టు సాలరీ లేకనే కదా ఈ రోజు రోడ్డు మీద వచ్చినాం మేము. దాని తగ్గట్టు మేము 20 ఏళ్ళ సర్వీస్కి 10,000 అంటే చాలా తక్కువ. ఈ 10,000 కూడా గత ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుణ్యమాని మేము ఈ రోజు మాకు సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది. 10,000 తీసుకుంటున్నామని చెప్పగలుగుతున్నాము. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ హయాంలో మేము 11 సంవత్సరాలు చేసినాం సర్వీసు. మమ్మల్ని ఎన్నుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో 11 సంవత్సరాలు చేసినాము. ఆ 11 సంవత్సరాల్లో ఆశాలకే అసలు ఎలాంటి గుర్తింపు లేదు. 500 మహా అంటే 800 నెలకి, అంతే. 800 తీసుకో. ఆ 800 దగ్గర నుంచి గత ప్రభుత్వము 9,900 వరకు 2 సార్లు జీతాలు పెంచింది, PRC పరిధిలోకి తీసుకొచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఆశాలకు మాయమాటలు చెప్పింది. మీకు వాళ్ళు 9,000 ఇస్తారు, మీకేం, ఇదే సీతక్క 9,000 ఇస్తారు, మీకేం సరిపోతున్నాయి అమ్మా, 18,000-20,000 ఇస్తాము మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అని 18,000 కనీస వేతనము ఉద్యోగ భద్రత మేనిఫెస్టోలో పెట్టింది. వాళ్ళు పెట్టిందే మేము అడుగుతున్నాము. ఇప్పుడు వాళ్ళదే ప్రభుత్వం ఉంది మరి, అప్పుడేమో ప్రశ్నించాలి, ఇప్పుడు మరి చేయడానికి ప్రాబ్లం ఏంది కావచ్చు అక్క? మరి పైసలు లేవు, బడ్జెట్ లేదు. అయినా ఎంతసేపు చిన్న స్థాయి ఉద్యోగులకు ఎవరికి గుర్తింపు లేదు. అందులో మహిళలం అంటే చులకన అయిపోతుందేమో. అసలు మా సేవ అనంతరం అసలు చెప్పలేంది, కానీ విలువ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తా ఉన్నాం, మహిళల్ని కోటీశ్వరులు చేస్తా ఉన్నాం, చాలా మాటలు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కావచ్చు, చాలా మంది రోడ్ల మీదకి రావడమే, బస్సులలో కొట్టుకోవడం ఒకటి పెద్దపీట అయింది, ఈ ధర్నాలు చౌకలు చేయడం ఒకటి అయింది. ప్రజాపాలన మరి ఎట్లా అనిపిస్తా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రజాపాలన అస్సలు బాగాలేదు. మహిళలకు ఎంతో అంత 0.01% అన్న ఒక గౌరవం ఉండేది ఇన్ని రోజులు. ఆ ఫ్రీ బస్సులు పెట్టిన కాంచెల్లి ఉన్న గౌరవం పోయింది. ఈ జీతాలు సక్రమంగా ఇవ్వకుండా కూడా ఉన్న గౌరవం పోయింది.
చాకిరి వెట్టి చాకిరి తప్ప ఏం లేదు. మరి మీ ప్రభావం ఏమైనా ఉంటుంది రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కదా? ఖచ్చితంగా మా ప్రభావం ఉంటుంది. మా ఆశాల సత్తా ఏందో చూపిస్తాము. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2 డిమాండ్లు నెరవేర్చకపోతే మాత్రము ఇది మామూలుగా ముఖ్యులతో ధర్నా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,000 మంది ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం. ఎక్కడికక్కడి అన్ని అధికారుల ఆఫీసులు ముట్టడి జరుగుతుంది, రాస్తారోకలు జరుగుతాయి, బీభత్సం జరుగుతుంది. వాళ్ళు చెప్పినవి అడుగుతున్నారు, ఇంకేమైనా ఎక్స్ట్రా అడుగుతున్నారు? వాళ్ళు చెప్పినవి అడుగుతున్నాము. ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వము ఆశాలకు అమలు చేసింది ఏంటిది రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచింది. మళ్ళీ ఇంకోటి ఆశా రిటైర్మెంట్ అయిన తర్వాత కొంత ఫండ్ ఇస్తుంది. అది ఒకటి 180 రోజులు అంటే 6 నెలలు ప్రసూతి సెలవులు వేతనంతో కూడిన. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు హరీష్ రావు గారు సార్ చెప్పిండు ప్రసూతి సెలవులు ఆశాలకు వర్తిస్తాయి వేతనంతో కూడినని. అంతలోనే ఎలక్షన్లు వచ్చినాయి, అది అక్కడికి ఆగిపోయింది. పక్క రాష్ట్రంలో ప్రభుత్వం పెట్టినట్టుగా ఆశాలకి 2 పథకాలు కూడా అమలు చేయాలని కూడా కొత్తగా కోరుచున్నాము.